ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనల్ని ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు. అందుని బట్టి దేవునికి స్తోత్రం. ఉదయకాలము దేవుని వాగ్దానం. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 19వ వచనం. నీకు శుభమవునుగాక, ధైర్యము తెచ్చుకోము. సో దేవుడు మనల్ని ప్రేమించి దినమంతటి కొరకే ఈ శ్రేష్టమైన ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు. అందుని బట్టి దేవునికి స్తోత్రం. ఉదయకాలము దేవుని యొక్క వాగ్దానం, నీకు శుభమవునుగాక, ధైర్యము తెచ్చుకోము. సో ఉదయకాలం దేవుడు దానియేలుతో ఏ విధంగా అయితే మాట్లాడుతూ వచ్చాడో మనకు కూడా దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నీకు శుభమవునుగాక, ధైర్యం తెచ్చుకోము. మనం ఈ అధ్యాయంలో చదివినట్లయితే సో తనకు కలిగిన దర్శనాన్ని బట్టి తను భయపడినట్టుగా మనము దేవుని యొక్క వాక్యంలో చదువుతాము. ఇక్కడ నేను ఒంటరినై ఈ గొప్ప దర్శనమును చూచినందున నాలో బలమేమీ లేకపోయాను, నా సొగసు వికారమైన బలము నా యందు నిలవలేదని. చాలాసార్లు ఈ మాటలు రాయబడుతూ వచ్చాయి. బలము తొలగిపోయాను, నా యందు బలం లేదు అని. అంటే ఆ యొక్క దర్శనాన్ని చూస్తూ వచ్చినప్పుడు భయపడుతూ వచ్చాడు దానియేలు. సో అందుని బట్టి తనలో ఉన్న బలం తొలగిపోగా నిస్సహాయమైన పరిస్థితిలో, అంటే ఏం జరుగుతుందో అన్న ఆలోచనతో తను ఉంటూ వచ్చాడు అనమాట. ఆ భయాన్ని బట్టి ఏమీ కూడా మాట్లాడలేకపోయాడు. అంతేకాకుండా మనము కింది వచనాల్లో చదివినట్లయితే రాయబడుతూ వచ్చాయి, నా ఏలిన వాని దాసునైన నేను నా ఏలిన వాని ఎదుట ఏలాగున మాట్లాడుదును, నా బలం తొలగిపోయాను, ఊపిరి విడవలేకయున్నానని చెప్పగా. అంటే అలాంటి దర్శనాన్ని, అలాంటి భయంకరమైన దర్శనాన్ని అంటే పారసీకుల రాజు యొక్క అంటే ముందున్న జీవితంలో ఏ విధంగా జరుగుతుందో తనకంతా బయలుపరుస్తూ వచ్చాడు దేవుడు. ఆ యొక్క దర్శనాన్ని బట్టి భయపడుతున్న సమయంలో దేవుని దూత తన దగ్గరకు వచ్చి, అతడు మరలా నన్ను ముట్టి నన్ను బలపరిచి, నువ్వు బహుప్రియుడవు, భయపడుకుము, నీకు శుభమవునుగాక, ధైర్యము తెచ్చుకోము అని బలపరుస్తూ వచ్చాడు దానియేలు. మన దానియేలు గురించి తెలుసు. తను బబులోను దేశానికి వెళ్ళినప్పుడు ఒక బానిసగా తను వెళ్తూ వచ్చాడు. అయితే అక్కడ దేవుని యొక్క నామ మహిమార్థమై తను ఏ విధంగా ఉంటూ వచ్చాడో మనకి లేఖనాల్లో మనం చదవగలం. తన పవిత్రతను తను కాపాడుకుంటూ వచ్చాడు. తన మాత్రమే కాదు, తనతో పాటు ఉన్న స్నేహితులకు కూడా దేవుడు ఎవరో బయలుపరుస్తూ వచ్చారు. సో వారి ప్రార్థనను బట్టి బబులోన్లో దేవుడు ఎట్టివారో బయలుపరుస్తూ వచ్చారు కదా. మనము నెబుకద్నెజర్ నుంచి చూస్తే వచ్చిన రాజులంతా కూడా దేవుని యొక్క గొప్పతనాన్ని వాళ్ళు ఎరుగుతూ గ్రహిస్తూ వచ్చారు కేవలం ఈ నలుగురు వల్ల. సో ఉదయకాలము అతను ఏ విధంగా అయితే ఆ విధంగా తను పవిత్రతను కాపాడుకొని భక్తిగా, ప్రార్థనాపరుడుగా అన్ని విషయాల్లో దేవుడు తన సింహముల గుహలో వేసినా కూడా దేవుడు ఎలా కాపాడుతూ వచ్చాడో అన్ని విషయాల్లో బట్టి చూస్తే తన తరంలో ఉన్న రాజులంతా కూడా దేవుడు ఎవరో వాళ్ళు గ్రహిస్తూ వచ్చారు. సో ఎప్పుడైతే మనం పరిశుద్ధంగా, పవిత్రంగా, దేవుని యందు భయభక్తులు కలిగి మనం జీవిస్తామో దేవుడు మన విషయంలో కూడా, దానియేలుకే కాదు, సో జరగబోయే ప్రతి విషయాన్ని తన యందు భయభక్తులు గలవారికి ఆయన బయలుపరిచేటువంటి దేవుడు అనమాట. ఉదయకాలం సో నీకున్న పరిస్థితులను బట్టి నువ్వు కూడా భయపడుతూ ధైర్యం లేని పరిస్థితిలో ఉన్నావేమో. సో ఉదయకాలం దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, నీకు శుభమవునుగాక, ధైర్యము తెచ్చుకోము. లూకాసు వార్త 1వ అధ్యాయం 28వ వచనం చదివితే, నీకు శుభం, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. సో ఇక్కడ మరియతో దేవుని దూత ఈ మాటలు సెలవిస్తూ వచ్చిందనమాట. నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఇక్కడ కూడా మరియా ఆ గలిలయలోని నజరేతులో అనేక మంది సహోదరులు ఉండొచ్చు, కానీ ఆ వారికి లేని గొప్ప ఆధిక్యత యేసుప్రభువారు తన గర్భంలో నుండి రావటానికి దేవుడు తను ఎంచుకున్నటువంటి విధానాన్ని మనం గమనిస్తే అంత పవిత్రంగా, ఎంత భక్తితో తన యొక్క జీవితాన్ని తను కాపాడుకుంటూ వచ్చిందో. అందుకే దేవుడు తనని ఎంచుకుంటూ వచ్చాడు. అక్కడ దయాప్రాప్తురాల, నీకు శుభం, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆ మాటకు తొందరపడి సో ఆలోచించుకుంటున్న సమయంలోనే దేవుని దూత మాట్లాడుతుంది, మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. సో ఈ మాటలన్నీ కూడా మనం చదువుతూ వచ్చినప్పుడు మరియా తనకు సంభవించిన పరిస్థితులను బట్టి దేవుడు ఎంత గొప్పవాడో, నేను ఎలాంటిదానంటే తన యొక్క స్థితిని అక్కడ వర్ణించినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదువుతాం. ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరం తరతరములకుండును, ఆయన తన బాహువతో పరాక్రమం చూపెను, వారి హృదయంలో ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టెను, సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి దీనుల నెక్కించెను, ఆకలిగొన్న వారిని మంచి పదార్థములతో సంతృప్తిపరిచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేశాను. అంటే ఇక్కడ అబ్రహామునకు అతని సంతానమునకు యుగాంతం వరకు తన కనికరం చూపి జ్ఞాపకం చేసుకుందని దేవుడు సెలవిచ్చిన రీతిగా సో దేవుడు అలాగ సహాయం చేసేటువంటి వాడని ఆమె దేవుని
యొక్క గొప్పతనాన్ని తను వర్ణిస్తూ వచ్చింది. అంటే దేవునికి భయపడితే దేవుడు ఎలాంటి కార్యాలైనా మన ద్వారా చేయగలడన్న విశ్వాసం మరియలో ఉంటుంది. అందుకే తనకు భయపడి వారి మీద ఆయన కనికరం తరతరములకు ఉండును. ఉదయకాలం దేవునికి భయపడితే దేవుడు చెప్పినట్టుగా మన జీవితంలో చేయగలిగితే ఆయన కనికరం మనతోనే కాదు మన తరతరములకు కూడా ఉండేటట్లుగా మన ద్వారా ఎన్నో గొప్ప కార్యాలు దేవుడు బయలుపరుస్తాడు. కొన్నిసార్లు మన పరిస్థితులను బట్టి భయపడుతూ ఉంటాం, పరిస్థితులను బట్టి కృంగిపోతూ ఉంటాం. మహా అంటే ఈ భూమి మీద జీవించినన్ని రోజులే ఈ పరిస్థితులను మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. కానీ ఈ కొద్దిపాటి సంభవించే పరిస్థితులను బట్టి చాలాసార్లు అధైర్యపడతాం, కృంగిపోతాం, బలం లేని నిస్సహాయ స్థితిలో ఉంటాం. దానియేలు దేవుడు జరగబోయే విషయాన్ని బయలుపరుస్తూ వచ్చినాడు, అలానే ఉంటూ వచ్చాడు. అయితే దేవుని దూత తన పెదవులను ముట్టి చెప్పింది, ధైర్యం తెచ్చుకోము అని. ఉదయకాలం నువ్వు కూడా అలాంటి పరిస్థితుల్లో నుండి బాధపడుతున్నావేమో, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, శుభమౌనుగాక ధైర్యము తెచ్చుకోమని. మొదటి రాజులు 8:56 చదివితే ఆయన చేసిన శుభవాగ్దానంలో ఒక మాట అయినా తప్పిపోయినది కాదు. దేవుడు మనకిచ్చే వాగ్దానాలు ఏవి కూడా తప్పిపోవు. ఆయన సంపూర్ణంగా మన ద్వారా నెరవేర్చేటువంటి దేవుడు అనమాట. ఉదయకాలం అలాంటి సజీవుడైన దేవుని మనం కలిగి ఉన్నాం. సంవత్సరాలు జరిగిపోతున్నాయి మన జీవితంలో. ఇంకా దేవుని యొక్క వాగ్దానాల మీద నమ్మిక లేకపోతే మన జీవితంలో అవును ఆమె అన్నట్టుగా దేవుడు చేయలేడు కార్యాలు. ఉదయకాలం దేవుడు దానియేలుకు సంభవించిన పరిస్థితులు, మరియకు సంభవించిన పరిస్థితులను బట్టి మనం ఆలోచిస్తే లోకంలో ఎన్నో అవమానాలు, నిందలు, అనేక బాధలు, ప్రతికూల పరిస్థితుల గుండా వెళ్తూ వచ్చారు. అయినప్పటికీ ప్రభువుని వాళ్ళు విడిచిపెట్టలే. అందుకే దేవుడు వాళ్ళనే ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు కదా. దేవుడు వారి ద్వారా ఎన్నో గొప్ప కార్యాలు జరిగిస్తూ వచ్చాడు. ఉదయకాలం బలహీనమైన మన ద్వారానే దేవుడు గొప్ప కార్యాలు చేయగలరు. ఉదయకాలం నీకున్న పరిస్థితులను బట్టి నువ్వు కృంగిపోవద్దు, అధైర్యపడొద్దు. దేవుడు చెప్తా ఉన్నాడు, ధైర్యము తెచ్చుకోము. ప్రతి పరిస్థితుల్లో మనం ధైర్యంగా ఉండి ముందు కొనసాగే వారంగా ఉండినట్లు ప్రభు మనందరికీ సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, మీకు వందనాలు. యేసయ్య, మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి స్తుతిస్తున్నాను ప్రభువా. నీకు శుభమవునుగాక, ధైర్యం తెచ్చుకోమని సెలవిచ్చారు. ఉదయకాలం నిత్యజీవపు మాటలు వింటున్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి. మీ వాగ్దానాలు వారి జీవితంలో నెరవేర్చి సహాయపడుతూ రావాల్సిందిగా కోరుతూ యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్.